అమ్మ డైరీలో కొన్ని పేజీలు. మనతో ఉండే మన అమ్మకి ఒక నిజమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో అభిరామ్ వంటి ప్రేమికుడు ఉంటాడు. నందగోపాల్ లాగా అర్థం చేసుకునే ఒక భర్త ఉంటాడు. సారిక ఎవరో తెలియకపోయినా తన భర్త మొదటి ప్రేమను గౌరవించే ఒక సుచిత్ర ఉంటుంది. అభి, గీత లాంటి పిల్లలుంటారు. ఇది ఎంత అందమైన కథ అంటే చదవడం మొదలు ప్రపంచాన్ని మర్చిపోయి ఈ కథ ప్రపంచంగా భావిస్తారు. కథ కాదు, నిజంగా ఇది కొంతమంది జీవితం అనే చెప్పాలి. ఈ నవల చదివే ముందు అస్సలు ఏడవకూడదని గట్టిగా ప్రిపేర్ అవ్వు. కథ మొత్తం చదివాక అద్దం ముందు వెళ్ళి నిలబడు. గట్టిగా ఊపిరి తీసుకొని నీ కంటి నిండా కన్నీళ్లతో, పెదవిపై చిరునవ్వుతో కనీసం ఒక వారమైనా ఈ కథతోనే ప్రయాణం చేస్తావు. అంత గొప్ప కథ. మళ్ళీ జీవితంలో ఇటువంటి కథలను ఎప్పటికీ చదవలేం. ఖచ్చితంగా చదవండి. రవిమంత్రి అన్నయ్యకు చాలా ధన్యవాదాలు.